హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ సినిమావే ఒక స్పెషల్ ఫిల్మ్ ఇన్ ఆల్ ది రెస్పెక్ట్స్. ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్ అండ్ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ కంటెంట్. అండ్ టుమారోస్ ఫ్యూచర్కి సంబంధించిన ఫ్యూచర్ టైమ్స్కి ఫిల్మ్ది, అంటే ఒక కైండ్ ఆఫ్ హాలీవుడ్ అప్రోచ్తో హేమంత్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాని తీయడమే ఈ సినిమాలో చాలా గొప్ప స్పెషల్ టచ్. నిజానికి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మనం అప్పుడప్పుడు చూడగలుగుతాం. కాబట్టి మే 22వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అందులో హీరో సౌరవ్ అండ్ అనిక అండ్ గాయత్రి గుప్తా వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటీనటులు అనమాట. వాళ్ళందరితో మాట్లాడి ఈ సినిమాలో మనకు తెలిసిన విశేషాలు కాకుండా వాళ్ళు ఇంకా ఏం చెప్తారో విందాం. మీ అందరి తరఫున వాళ్ళని ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ 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 ఆల్ ఆఫ్ యూ. హేమంత్ గారు సార్, అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా ఒక రకంగా అసలు భయం, ఒక రకంగా ఆవేశం. అసలు ఏంటి మనిషి ఈ సినిమాని ఎట్లాగా ఇన్ని స్ట్రగుల్స్, ఇంత హార్డ్ వర్క్ సినిమాలో ఏంటండి? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? సార్, ప్రేక్షకులకు ఒక మంచి కంటెంట్ చూపించాలన్న తపన ఫస్ట్. ఒక దర్శకుడిగా కొత్త రచనలు చేయాలా, చిక్కదనం ఉండాలి కంటెంట్లో, కథలో ఎవరు చూడింది ఒకటి చూపించాలి. ఈ కథని మీరు అరైవ్ అవడానికి, సార్ ఈ లైన్ మీదకి రావడానికి సార్ వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యూ సార్? సార్, ఇప్పుడు మన మనుషులమంతా ఒకటే సార్. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది మనది. అవును, అంతా ఒకటే అయిపోయినాం. అదే గ్లోబల్ విలేజ్. గ్లోబల్ విలేజ్ ఇదంతా ఒకటి. రేపు ఫ్యూచర్లో గెలాక్సైజేషన్ కూడా అవుతుంది. గెలాక్సీ అంతా కూడా అదే మొన్న మీరు చెప్పాను, ప్రెస్ మీట్ లో చెప్పారు. చాలా విచిత్రమైన మాట విన్నాను నేను. అది రిలాక్సేషన్ అది రైట్ రాంగ్ నాకు తెలియదు. ఏం లేదు, బాగుంటుంది. కొత్త మాటలు పుట్టించిపోతే అలాగా మాయబజార్లో రంగారావు చెప్పాడు కదా సార్. సో గెలాక్సైజేషన్ అయినప్పుడు సార్, మన ప్లానెట్ మీద వేరే ఎవరు వచ్చినా మనం అంత ఒక్కటిగా ఉంటాం. అవును, యాక్చువల్ మనం అంత ఒక్కటే, అది మర్చిపోయాం. సో గెలాక్సైజేషన్ అయినప్పుడు మన ప్లానెట్ విలువ, మన భూమి విలువ, మన విలువ, మన పక్కన ఉన్న ప్రతి ఒక్కరు మనకు అద్భుతంగానే కనిపిస్తారు. వచ్చేస్తే అప్పుడు మన విలువ, మన యూనిటీ మనకు కావాలి అప్పుడు. అంతేనా సార్? ఇప్పుడు మన ప్రపంచంలో విలేజ్ ఉంది, స్టేట్ ఉంది, కంట్రీ ఉంది, కాంటినెంట్ ఉంది, వరల్డ్ ఉంది. ఇప్పుడు గెలాక్సీలో కూడా అది ఉంది సార్, విశ్వంలో అది ఉంది. గెలాక్సీ అంతా ఒక విలేజ్. ఈ విలేజ్లో మన సోలార్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక కుటుంబం ఎట్లున్నాము, సోలార్ ఫ్యామిలీలో ఈ విశ్వంలో సోలార్ ఫ్యామిలీ ఒక కుటుంబం. ఇట్లా అనేక సోలార్ ఫ్యామిలీస్ కలిసింది ఒక గెలాక్సీ. గెలాక్సీకి మాత అమ్మ బ్లాక్ హోల్. ఈ గెలాక్సీ అంతా కూడా ఒక రోజు ఒకటి కావచ్చు. ఇప్పుడు మన భూమి మీద ప్రతి విలేజ్ మీరు ఇండియాలో ఎందుకు పుట్టారండి? హాలీవుడ్ లో పుట్టకుండా you should have taken birth in Hollywood instead of being in India. Really, అసలు ఆ కంటెంటే అసలు చాలా సైన్స్ సార్. అంటే ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్కటి ఇప్పుడు మన భూమి మీద ఉన్నది మన శరీరంలో ఉంది. అవునండి, ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఉన్నది సార్. అవును, పంచభూతాలు మన బాడీలో ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ కూడా మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. 5 మెంబర్స్ ఉంటారు, 5 ఎలిమెంట్స్ ఉంటుంది మన మూవీలో. అంటే మన సృష్టి గొప్పతనాన్ని, మన గొప్పతనాన్ని చెప్తున్నాను సార్ దీంట్లో. ఇది ఫస్ట్ పార్ట్ సార్. దీనికి సెకండ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఇంకా సార్, మీరు చెప్పిందంతా ఇప్పుడు శాస్త్ర విజ్ఞానాన్ని చెప్పారు మీరు సార్. బట్ సినిమా ఈజ్ ఎ మాస్ మీడియా. అంటే ఇట్ షుడ్ ప్లే ఆల్వేస్, ఇట్ షుడ్ ప్లే టు ద లాస్ట్ ఆడియన్స్ ఆఫ్ ది ఆడిటోరియం. చదువుకున్నవాడు, చదువుకోనివాడు, అర్థమైనవాడు, అర్థం కానివాడు, అందరికీ ఈ కంటెంట్ని ఎలా రీచ్ చేయాలని మీరు డిజైన్ చేసుకున్నారు సార్? నేను హ్యూమన్ ఎమోషన్స్తోనే వెళ్ళాను. మన బియాండ్ అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడు సైఫై సినిమా అయినా, ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ అయినా కానీ మన పరిధిలోనే ఉంటుంది. అంటే మన ఆలోచనలకి అర్థమయ్యే విధానంలోనే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు సార్ మనకు తెలియనప్పుడు తెలియదు అని అనుకుంటాం. మనం తెలియజేసి అంటే వాళ్ళకి తెలిసేటట్టు చెప్తే అది అర్థమవుతుంది కదా సార్. ఏదైనా ఆడియన్స్కి అర్థమయ్యే విధానంలోనే చెప్పాను సార్ నేను. అంటే మనకి రెగ్యులర్ ఎమోషన్స్
లవ్, సార్ హేట్రెడ్, వెంజెన్స్ సార్ ఏమండి, ఇవే కదా కామన్ హ్యూమన్ ఎమోషన్స్. అవును సార్ ఇప్పుడు రోబోలో కూడా చూపించింది ఏంటి, అంత రోబో టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి వాడు అసూయ ఫీల్ అవుతాడు అవును సార్ అమ్మాయి గురించి అని చెప్పి, వాడు అవును తను తయారు చేసిన వాడి మీదే ఒక కక్ష పెంచుకుంటాడు. అవును ఇట్ ఇస్ ఏ కామన్ హ్యూమన్ ఎమోషన్ అవును కదా. అవును సార్ అవును అలాంటివి మీరు దీంట్లో ప్లే చేసారా? ఉంటాయి సార్ దీంట్లో అంటే లవ్, ఉంటుంది సార్ వెంజెన్స్, పగ, ప్రతీకారాలు. పగ ప్రతీకారం అంతా మ్మ్. అది ఎండింగ్ లో ఇవన్నీ టైప్ అవుతాయి సార్ ఎండింగ్ లో. Okay. ఇది ఫస్ట్ పార్ట్ ఒక సీడ్ లాంటిది సార్, ఒక చిన్న విత్తనం ఇది. దీని సెకండ్ పార్ట్ ఒక మహావృక్షం లాగా ఉంటుంది సార్. అవునా? సార్ Okay. సెకండ్ పార్ట్ కంప్లీట్ మోషన్ క్యాప్చర్ లో తీస్తున్నాం సార్. ఇండియాస్ ఫస్ట్ మోషన్ క్యాప్చర్ మూవీ అని చెప్పొచ్చు. కొచ్చాడియన్ తీశారు. కొచ్చాడియన్ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం లాంటిది అనుకోవచ్చు మనం, అప్పుడున్న టెక్నాలజీ. అదేలే. ఇప్పుడు మేము తీయబోయే అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో ఇట్స్ ఏ సూపర్ పవర్, అంటే బాగా చేయొచ్చు. వెరీ కంప్లీట్ మన మోషన్ క్యాప్చర్ అవతార్ సినిమా లాగా సార్. ఇక దీని సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్. యా సో ఇండియన్ అవుతారు సార్. ఇది కంప్లీట్ యూనివర్స్ గురించి చెప్తాం సార్ మనం. కంప్లీట్ అంటే మనిషే గారు కదా సార్ చెప్పడానికి ఏదైనా విషయం. మనం అంతే. కూడా మనుషులమే కదా, కాకపోతే ఇండియాలో పుట్టినాం, వాడు ఎక్కడో అమెరికాలో పుడతాడు. ఏముందిలేండి, అక్కడ వాళ్ళకి మనం ఫారినర్స్, వాళ్ళు మనకి ఫారినర్స్. సింపుల్. అందమైన అనుభవం సినిమాలో ఒక సీన్ రాశాడు బాలచంద్ర గారు. సార్ వాళ్ళు సింగపూర్లో దే గో టు సింగపూర్ ఫర్ షాపింగ్ Right, అండ్ దే బై ఎ పౌడర్, right, టాల్క్ పౌడర్. right, Okay, they come back to the room right, and check all the things that they bought in the market. right. On one talc powder, there will be written made in India. You know, then they, sir, what is it, Rao? We came here to buy foreign goods. You bought the Indian. Then the friend says, for Singapore, India is foreign. Very Rao." foreign, yeah, obviously, yes. Correct. Very nice. Definition. Andamaina Anubhavam is a film సార్ came somewhere 40 years ago. సార్ Right. That was the greatest scene. Right, right, right. So, what is your experience being a hero of this generation? And you must be seeing a lot of films with a lot of content. Love dominates all the films, Right, and the action part, right, and the vengeance, you know, right, all the kind of tit for tat dramas. right, And all these are now moving and selling in the market, right, right? right, So right, what is your immersion into this subject, and how do you certify this film? right, How did you love this film? right. What is the object that you can finally draw from this? Sir, I want to draw everything out of the subject because it's like a very vast concept. It's a beautiful amalgamation of sci-fi, Sci- thriller, romance, deeply rooted in spiritual connection. So it's like if we talk about other concepts also, like we have seen so many films so far with romance. So romance is there in this film. Thriller is also there in this film. If we talk about any, so Norris is there, no, 9 emotions. All emotions are there in this project, in this particular film. Navarasas. Navrasas. So all of them, all emotions are there in this one project. So I'm like, I'm so fortunate, beyond fortunate, I would rather say, that I'm being a part of this project. This is a massive project which I've never been experienced before, never seen, never heard before. So in this generation also, people will get to know that, okay, science, how humans have evolved, how science have evolved, how, so it's like a big, massive project never discussed before. I love to be a part of this. I'm like more than fortunate, to be very frank. No. You tell me one single point. One single point. One single point. How will it reach the masses? For an audience to come again to the theater, or at least to enjoy when he comes to the theater for the first time. Right. So because it's never been seen, sir, this kind of subject never been seen anywhere. Like if we'll talk about Indian cinema also. So it's like, as sir mentioned, that if we are talking about black hole, we are talking about aliens, we are talking about astronauts, we are talking about Brahma, we are talking about love on this planet. All of these things together, if it's making sense, then definitely people will go and will see the cinema in theaters, will experience the massive VFX, and they'll come out with a fresh idea, basically, that they saw something different. It's not a regular concept. So Yes. I believe, I've seen the film. I've seen the first copy of the film. I remember sir called me for this preview of first copy.
when I came out, no, by after sleeping one night, I woke up the other day. I was still getting all those scenes in my mind. Those scenes were running through my mind that I've seen something different, and it got registered also. It's not like if you'll go and see the film in theater and it'll just go here and there. It's not like that. You'll take most of the things out of the film. You'll get it registered in your mind. You'll sleep with it. You'll wake up with it. So it's a new feeling. I realized that I got that new feeling out of the first draft of the film, and I'm sure that people gonna love it. People gonna take many things out of it. గుడ్ 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 గాయత్రి గుప్తా గారు, మీరు అసలు మీరు ఎక్స్ప్లోజన్ కదా, మీరు బాంబు షెల్ ఆఫ్ సోషల్ మీడియా. మీ తాలూకా సైకాలజీ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ మైండ్ సెట్ కానీ, యూ స్పీక్ రియల్లీ అబౌవ్ ద బార్ ఆల్వేస్. మీరు ఇందులో క్యారెక్టర్ చేస్తున్నారంటే అసలు అదే పెద్ద అట్రాక్షన్ సినిమాకి. ఏంటి అసలు మీ వ్యవహారం ఇందులో? ఇందులో నేను అంటే వీళ్ళిద్దరు ఎక్స్ప్లోర్ చేయగలిగినంత ఎక్స్ప్లోర్ చేయలేదు. అమ్మా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది, అందులో ఎక్స్ప్లోర్ చేస్తా. సరే అని దయదలిచి వదిలిస్తుంటారు. సెకండ్ పార్ట్ ఉంది కదా, అప్పుడు చూద్దాం సంగతి ఏంటి. అంటే ఈ పార్ట్ లో ఇంతవరకు అవసరం ఉంది కాబట్టి ఇంతవరకు చేసా, బట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే నెగటివ్ మీకు మీ ఒరిజినల్ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది లేదండి, లేదా? లేదండి. అయ్యయ్యో, ఇది నెగటివ్ క్యారెక్టర్. ఇది అంటే నమ్మించి మోసం చేసే టైప్. మీరా? అంటే మీరు నెగిటివ్ క్యారెక్టర్ సినిమాలో చేయడం కాదండి, మీరు టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా, ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా జనరల్ పబ్లిక్ మీరు మాట్లాడేవన్నీ చాలా నెగిటివ్గా ఉంటాయి. అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, డౌన్ ద ఇయర్ 10 years నుంచి మాట్లాడుతున్నాను కదా, అవును. నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే పబ్లిక్ రెస్పాన్సెస్ 2 రకాలుగా ఉన్నాయి. ఆ, ఎక్స్ట్రీమ్ హేట్ చూస్తున్నాను, ఎక్స్ట్రీమ్ లవ్ కూడా చూస్తున్నాను. ఫర్ అ ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్ లవ్ ఉంది కాబట్టే నేను ఈ మాత్రం సస్టైన్ అవ్వగలుగుతున్నా. ఇంకా పీపుల్ ఆర్ లైకింగ్ టు లిసన్ టు మీ. ఇప్పుడు మీరైనా నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండ్రంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకరిని అర్థం చేసుకోవాలంటే మనకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉండాలి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే మనము ఎంపతి అనేది ఫీల్ అవ్వగలుగుతాం. అవును. లేదు అంటే ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది అని నేను బాధపడేదని నాకు చెప్పాను అనుకోండి, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలిసినోడికే అయ్యో నీకు నొప్పి వేస్తుందా మందు పెడతారా అని అంటారు. అదే నొప్పి ఏంటో తెలియలేని వాడు ఉంటారు, అసలు నొప్పే తెలియని మనిషి ఉన్నారు అనుకోండి, పక్కకు జరగంటారు. ఇట్స్ సింపుల్. ఇట్ టేక్స్ ఎంపతి. నా ముచ్చట అర్థం కావాలంటే ఎంపతి కావాలి, కొంచెం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. మీరు ఎందుకు అంత కోరుకుంటారు పబ్లిక్ నుంచి? ఏం కోరుకోను సార్. అంటే ఇన్ ది సెన్స్ మీరు ఇప్పుడు చెప్పిన మాటే, అంటే ఎంపతి ఉన్నవాడికి నొప్పి అర్థం అవుతుంది, లేకపోతే నొప్పి అర్థమైన వాడికి ఎంపతి ఉంటుంది. యూఆర్ అ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్, ఎస్, బట్ యూ టాక్స్ అనే డిఫరెంట్ ప్లేన్. ఐ థింక్ నేను ఒక రాంగ్ జనరేషన్ లో పుట్టాను సార్. Wrong. జెన్జీ మైండ్ సెట్, బోర్న్ ఇన్ మిల్లీ. రాంగ్ జనరేషన్. ఓ, జనరేషన్ లేపారు. ఒక 10 years తర్వాత పుట్టాల్సింది 10 years ముందే అదే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది లేక. ఆ సోల్ ముందే చూస్ చేసుకుంది సార్. ఓకే ఓకే. సో మీ క్యారెక్టర్ షేడ్స్ ఇందులో ఒరిజినాలిటీ ఏం లేదు, సో మీరు నటించవలసి వచ్చింది కదా. కానీ జీవితంలో నటించాను, స్క్రీన్ మీద జీవించాను. ఇప్పుడు రెండు ఏం నిజ జీవితంలో ఏం నటించారు మీరు? ఏది నచ్చితే అది మాట్లాడి పారేస్తారు అంతే. అది స్క్రీన్ మీద మాట్లాడుతున్నా సార్. ఒరిజినల్ గా సైలెంట్ గా ఉంటాను నేను చాలా. అవునా? ఓ, అంటే ఇప్పుడు మీడియా వాళ్ళందరూ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ఐ బిలాంగ్, దిస్ ఈజ్ మై హోమ్ అన్న ఫీలింగ్. మీరంతా నా కుటుంబం అన్న ఫీలింగ్. అది మీరు ఇచ్చిన ఇవ్వకుండా నేను తీసేసుకున్నా ఫీలింగ్. మీరు తీసేసుకున్నారు, ఇది కరెక్ట్. తీసేసుకున్నా. సో ఇదే మళ్ళీ బయటికి వెళ్ళి కొత్త వాళ్ళు కనిపించారు, పబ్లిక్ లో ఉన్నానంటే నేను ఇంతే, ఎందుకన్నా ఎక్కువ మాట్లాడలేను. మీరు అలాగుంటే ఏదో తేడాగా ఫీల్ అవుతారండి. అలా ఉంటుంది, ఎక్కడైనా ఒకలాగే ఉండండి గాయత్రి గుప్తా. ఇంట్రోవర్ట్ సార్ నేను. బేసిక్ గా పరిచయం అయితే ఎక్స్ట్రోవర్ట్, తట్టుకోవడం కష్టం. లేదు పరిచయం లేదంటే చాలా సైలెంట్. లేదు మీరు ఈ సినిమాలో ఉండడం అనేది ఒక ప్రత్యేక అదనపు ఆకర్షణ. ఈవిడ పెద్ద ఫోటో వేయండి పోస్టర్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడిగే మీరేంటి అసలు, ఈ క్యారెక్టర్ ఏంటి, మీరేంటి అసలు ఈ సినిమాలో? Sir, my character is very important in this. I'm there throughout the movie. ఓకే. So when sir called first, I thought it's a normal role. After the audition, once we went through the script, I realized this role is so important.
So I had to, I had అంటే pressure ఏ in my head. విధంగా ఇంపార్టెంట్ అంటున్నారు మీరు? అంటే లవరా మీరు ఈ సినిమాలో? Lover and వేరే కొత్త ప్రపంచం ఉంది. Like after that, we go to a different island. అక్కడ like there's a story, different story. So like I'm there throughout. Very lucky. కాదు మీరు- What I మీరు- tried. కాదు మీరు వీళ్ళకి ఎలాంటి సినిమాలో వేషాలు ఇచ్చారంటే వాళ్ళు సరిగ్గా కూడా చెప్పలేకపోతున్నారు. సార్ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే అసలు వాళ్ళకే అర్థం కావట్లా. ఆహా కాదు సార్, మాకు ఏం చెప్పకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ Yeah, ఇచ్చారు. director says that don't tell ఐఎమ్ too much. అప్రిషియేటింగ్ హిమ్. Mm. ఇప్పుడు గబుక్కుని వచ్చి మాట్లాడేయడానికి కూర్చుని ఇదిలా కొడదామండి, సెకండ్ హాఫ్ కట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ 20 minutes అసలు అసలు వాళ్ళు దే ఆర్ ఇంటూ అనదర్ వరల్డ్. ఎస్ సార్ Mm. మీరు అనదర్ వరల్డ్ క్రియేట్ చేశారు, సార్ వాళ్ళు అందులోంచి బయటకు రావట్లే, సార్ అక్కడే ఉన్నారు. Yeah. సార్ బట్ ఈ బడ్జెట్స్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు? సార్ అంటే ప్రయత్నం అంటే బాగా చేస్తే కంపల్సరీ అంటే శ్రమకు దగ్గర ఫలితం ఉంటుంది అని చెప్పేసి నమ్మారు. నమ్మి అంతే సార్. ఆడియన్స్కి కొత్త కంటెంట్ ఇద్దామనేది ఒకటి. గ్రేట్ సార్, రియల్లీ. ఎందుకంటే ఎక్కడ ఎవరి సపోర్ట్ లేకుండా సార్ మీరు సింగిల్ హ్యాండ్గా నో నో సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్ గణేష్ కాదు. అసలు మీకు అంటే ఎన్నాళ్ళు పట్టిందండి ఫిల్మ్ తీయడానికి? సార్ ఇది గ్రాఫిక్స్ పార్ట్కి 2.5 years అవుతుంది సార్. దానికన్నా బిఫోర్ ఒక 1.5 year అట్లా అయింది. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి సార్. ఒకసారి టోటల్గా 4 ఏళ్ళు. 4 years 4 years అయ్యి సార్. అదే అంటే ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కరోనా. అంతే సార్. After second lockdown. అంటే మీరు సెకండ్ కరోనా టైంలోనా ఈ స్క్రిప్ట్ వర్క్? కరోనా టైం ముందే రాసుకున్నాం సార్. కరోనా టైంలో కొంచెం కొన్ని చేంజెస్ చేసుకున్నాము. కరోనా టైంలో స్టార్ట్ చేసినాము. మధ్యలో టెక్నీషియన్స్ దొరకక ఒక 9 months వరకు వెళ్ళింది. నా హెల్త్ బాగాలేక ఒక 6 months, ఒక 1.5 year అట్లయితే కొంచెం అటు ఇటు డిలే అవుతూ వచ్చింది. మిగతా అంతా కంటిన్యూస్ వర్కే జరిగింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 100%. మీరు నిజంగా ఆ కొత్త ప్రపంచంలోకి కనుక ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగితే సినిమాతోని, సార్ సినిమా చాలా పెద్ద హిట్ అండి. సార్ ఎందుకంటే మీరు చెప్తున్న దాని ప్రకారం సార్. ఇది జంజీ చూడాల్సిన ఫిల్మ్ ఇది. అవును సార్. అవును ఇదేం సత్యనారాయణ వ్రతం కాదు, అవును అవును ఆ? సార్. అవును సార్. వెంకటేశ్వర మహత్యం సినిమా కాదు కదా. అవును సార్. ఫర్ మాసెస్ టు వెరీ ఈజీలీ గెట్ ఎక్సైటెడ్ Yes. అండ్ ఇమోట్. Yeah. సో థియేటర్లోకి వెళ్ళి కూర్చుని గ్రాఫిక్స్ అవన్నీ సార్. ఎంజాయ్ చేయాలంటే సార్ ఐ విష్ యూ రియలీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. వీళ్ళంటి వాళ్ళు సక్సెస్ అయితే Sir. సినిమా ఇండస్ట్రీలోకి కొత్త తరహా సినిమాలు, సార్. న్యూ కంటెంట్ సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంది. సార్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మీకు ఈ థియేటర్లు మేనేజ్మెంట్ అవన్నీ బాగానే ఉన్నాయా కరెక్ట్గానే? చేస్తున్నాం సార్. Okay. ఎవరైనా సపోర్ట్ వచ్చారా మీకు? సపోర్ట్ అంటే ట్రై చేస్తున్నాం సార్. ఒకరిద్దరు వచ్చారు. కాకపోతే సరే ఇంకా కొంచెం పెద్దవాళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పేసి ఆలోచిస్తున్నాం సార్. అందులో ఎవరు? మన సురేష్ బాబు గారు కావచ్చు, ఏషియన్ రామ్మోహన్ సార్, అట్లా అనుకుంటున్నాం సార్. ఓకే. సురేష్ బాబు గారు చూపించారా సినిమా? లేదు ట్రై చేశాం సార్, కుదరలేదు. రాణా గారు ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారండి సార్. అవును సార్. Huh? అప్రోచ్ అవుతాం సార్ అక్కడ సార్. ఎందుకంటే రాణా గారు అంటే ఆయన అంతా ఈ న్యూ టెక్నాలజీ అంత అవును. న్యూ థాట్ వాటిని బాగా అవును సార్. ఎంకరేజ్ చేసే మనిషి ఆయన. అవును సార్. ఐ విష్ యూ అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనెక్ట్ అయితే మంచి రిలీజ్లు వస్తాయి, సార్ ఓకే సార్. మంచి థియేటర్స్ వస్తాయి సార్. కదా. అవును సార్. అవును మళ్ళీ పబ్లిసిటీకి మళ్ళీ వేరే ఖర్చు అవును అవును కదా. అవును సార్. అవును సో మీరు చాలా మీది గుండెకాయ చాలా గట్టిదండి. అండ్ మీకు సక్సెస్ రావాలి, వచ్చి తీరుతుంది 100%. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అది ఎంత అయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టి 4 ఏళ్ళు కష్టపడి దీని మీద వేరే వరల్డ్ క్రియేట్ చేయడానికి, మామూలు లవ్ స్టోరీలో మామూలు కామెడీ పిచ్ కామెడీ సినిమా తీయడానికి ఏముంది, జస్ట్ 6 monthsలో అలాగే అయిపోతుంది. బట్ 4 ఏళ్ళు కష్టపడి పనిచేసిన ఈ సినిమాని ఫస్ట్ టైం ఆయన తీసిన సినిమా పేరే ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా ఈ సినిమాని వచ్చి చూసి మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు 100%. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్, మనం ఇప్పటివరకు చూడండి. కాబట్టి మీరందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేసి May 22న మర్చిపోకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని బ్లెస్ చేయండి, టీంని బ్లెస్ చేయండి. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆయన కూడా పుష్ చేయండి. యూ విల్ మేక్ మచ్ బెటర్ ఫిల్మ్స్ ఇన్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.